హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 31 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత అటవీ సర్వేక్షణ సంస్థ అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగిందండి. లీడ్ ఆర్టికల్లో దీని మెథడాలజీని కొంత క్రిటిసైజ్ చేస్తూ ఆర్టికల్ మెన్షన్ చేశారు. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ చూడండి. ఇది భారతదేశంలో అటవీ మరియు చెట్ల విస్తీర్ణంను అంచనా వేయడానికి మరియు పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయబడిన ప్రాథమిక సంస్థ. ఇది మనకి ప్రైమరీ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు ఫర్ అసెస్సింగ్ అండ్ మానిటరింగ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. మనము ఈ భారత అటవీ సర్వేక్షణ సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కంటెక్స్ట్లో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సెకండ్ వన్ చూడండి. ఇది ప్రతి 2 సంవత్సరాలకు, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 సంవత్సరాలకు ఒకసారి భారత అటవీ స్థితిగతుల నివేదిక ISFRని విడుదల చేస్తుంది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ప్రతి 2 సంవత్సరాలకు విడుదల చేస్తుంది. కరెక్ట్. 2 సంవత్సరాలకు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. యాన్యువల్లీ అంటే వార్షిక నివేదిక అంటే మాత్రం రాంగ్ అవుతుందండి. ఇట్ ఈస్ బైఎన్నియల్లీ, 2 సంవత్సరాలకు ఒకసారి దీనిని విడుదల చేస్తారు. అండ్ థర్డ్ వన్ చూడండి. ఇది పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో వర్క్ చేస్తుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? D 1, 2, 3 ఈస్ కరెక్ట్. ఇక్కడ మన సెకండ్ క్వశ్చన్ గురించి చూడండి. నిక్షయ్ పోషణ్ యోజనకి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఈరోజు క్షయ వ్యాధికి సంబంధించి ట్యూబెరిక్లోసిస్ యొక్క బర్డెన్ భారతదేశంలో ఎంత ఉంది అనేది గణాంకాలతో ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వన్, నిక్షయ్ పోషణ్ యోజనకి సంబంధించి ఇది జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రాయోజిత పథకము అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది కేంద్ర ప్రాయోజిత పథకము. దీనిని జాతీయ ఆరోగ్య మిషన్ కింద 2018లో లాంచ్ చేయడం జరిగిందండి. టు సపోర్ట్ దీస్ ట్యూబెరిక్లోసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో క్షయ వ్యాధిగ్రస్తులు, వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం అందించడం కోసం, న్యూట్రిషనల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ విధంగా అందించడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ చూడండి. క్షయ వ్యాధి రోగులకు పోషకాహార మద్దతు కోసం 500 రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం దీని లక్ష్యం. యాక్చువల్గా అక్టోబర్ 2024 వరకు ఇది కరెక్టే. కానీ అక్టోబర్ 24లో ఏం జరిగింది? ఈ 500ని కాస్త మనకి 1000 రూపాయలు చేయడం జరిగింది. సో ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని డబుల్ చేయడం జరిగింది. 500 నుంచి 1000 రూపాయలకి పెంచారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మనకి ఆన్సర్ ఏమవుతుందండి? అప్పుడు A 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆర్థిక స్థిరత్వ నివేదిక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాము. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఏటా విడుదల చేయబడుతుంది. సో యాక్చువల్గా ఇది రాంగ్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రిలీజ్ చేస్తుంది కరెక్టే, కానీ ఏటా అనేది రాంగ్. ఎందుకు? ఇది బైయాన్యువల్లీ కాదు. బైయాన్యువల్లీ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి. బైయాన్యువల్లీ అంటే సంవత్సరానికి 2 సార్లు, 2 times per year. సంవత్సరానికి 2 సార్లు దీన్ని విడుదల చేస్తారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది ఇక్కడ. సెకండ్ వన్ చూడండి. ఇటీవలి నివేదిక ప్రకారం స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 3% దిగువకు తగ్గింది. సో రీసెంట్ రిపోర్ట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్గా దీనిని చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ అండి. మనకి 12 years లోగా 2.6% అనేది మనకి GNPA గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధక ఆస్తుల నిష్పత్తి అనేది 2.6%కి తగ్గింది. ఇది 12 సంవత్సరాల లోగా కూడా చెప్పవచ్చు. హైయెస్ట్ మనకి ఎంత ఉండేది? 2018లో 14.56% ఉండేది. ఇప్పుడు అది 2.6%కి తగ్గింది. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది, సరి కానివి. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ కరెక్ట్. అప్పుడు ఏమవుతుందండి? A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి.
క్రింది ప్రకటనలను పరిగణించండి. దిస్ ఈజ్ అబౌట్ సిపిఐ వర్సెస్ డబ్ల్యూపిఐ. ఈరోజు మనకి సిపిఐ యొక్క నివేదికను అందించడం జరిగింది. డిసెంబర్ నెలకి సంబంధించిన సిపిఐ నివేదిక గణాంకాలను ఈరోజు న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగిందండి. ఇది యూపీఎస్సీ క్వశ్చన్, ఇది ప్రీవియస్ యూపీఎస్సీ 2020 క్వశ్చన్. ఇది ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కంటే వినియోగదారుల ధరల సూచి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఆహారం వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. సో యాక్చువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఎందుకు? మనకి సిపిఐలో ఆహార వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. టోకు ధరల సూచీలో మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అండ్ సిపిఐలో మనకి ఆహార వెయిటేజ్ మీద ఎక్కువగా ఉంటుంది. సిపిఐలో సుమారు 39% వెయిటేజ్ ఉంటే డబ్ల్యూపిఐలో ఇది నియర్లీ 24% వెయిటేజ్ అనేది ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. డబ్ల్యూపిఐ సేవల ధరలలో మార్పులను సంగ్రహించదు, అయితే సిపిఐ సేవలను కూడా సంగ్రహిస్తుంది. ఎస్, ఇది కరెక్ట్ అండి. డబ్ల్యూపిఐ ఓన్లీ గూడ్స్కి మాత్రమే ఈ ధరల వ్యత్యాసాలను అది గ్రహిస్తూ ఉంటుంది, కానీ సిపిఐ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే సేవల యొక్క వ్యత్యాసాలను కూడా సంగ్రహిస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ మనకి ఎలిమినేషన్ టెక్నిక్లో యూ కెన్ ఎలిమినేట్ బి అండ్ సి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు డబ్ల్యూపిఐని దాని ద్రవ్యోల్బణం యొక్క కీలక ప్రమాణంగా స్వీకరించింది. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? మనకి ఇదివరకు డబ్ల్యూపిఐ ఉండేది, ఇప్పుడు సిపిఐని 2014 నుంచి ఆర్బీఐ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రిజర్వ్ బ్యాంక్ యొక్క ద్రవ్యోల్బణ సూచీగా స్వీకరించడం జరిగింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ వన్ రాంగ్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. చదరంగంలో ఇటీవలి విజయాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇటీవల చెస్లో మనము చాలా విజయాల్ని సాధించడం జరిగిందండి, బోత్ మెన్స్ అండ్ ఉమెన్ కేటగిరీలో. కాబట్టి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్న 2వ భారతీయుడు డి గుకేష్ నిలిచారు. సో మనకి సెకండ్ ఇండియన్గా ఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న వ్యక్తిగా గుకేష్ నిలిచారు అని ఫస్ట్ స్టేట్మెంట్ అడగడం జరిగిందండి. యాక్చువల్గా ఇది కరెక్ట్. ఆఫ్టర్ విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు ఈ టైటిల్ని గెలుచుకున్నారు. ఆయన తర్వాత గుకేష్ మొదటిసారి 2024లో ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. సెకండ్ వన్ చూడండి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను 2 సార్లు గెలుచుకున్న ప్రపంచంలోని 2వ మహిళగా కోనేరు హంపి నిలిచారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి కోనేరు హంపి రీసెంట్గా ఈ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ని గెలవడం జరిగింది. 2019లో కూడా ఆవిడ ఈ చెస్ ఛాంపియన్షిప్ని గెలిచింది, 2024లో కూడా గెలిచింది. సో ఇలా గెలిచిన 2 సార్లు గెలిచిన 2వ మహిళగా ఆవిడ చరిత్ర సృష్టించారు. సో మనకి బోత్ ద స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and I am wishing you all of you a very happy new year in advance. Thank you అండి.